నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఒక మనవి, నేనింకా దేవుని పనిలో ముందుకు వెళ్ళేలాగున నా కొరకు ప్రార్థన చేయండి. నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయతో మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ప్రభునామమును బట్టి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి ఆయన అపరంజి పాదాలకు లెక్కింపులేని కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, కరుణా వాత్సల్యం కలిగినటువంటి వాడు. మనకెన్నో మేళ్లను, దీవెనలను, ఆదరణను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం మనసారా మరి ఆయనను ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మరి మనము తీర్మానము తీసుకుంటూ ఉంటాం. నూతన సంవత్సరంలో ముఖ్యంగా తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. చాలామంది నేను ఇలా చేస్తాను, దేవుణ్ణి ప్రార్థిస్తాను, వాక్యం చదువుతాను, చర్చికి వెళ్తాను అనేసి తీసుకుంటూ, అలాగే మనలో ఉన్నటువంటి మరి ప్రతి పాపాన్ని విడిచిపెడతామని, మనకు ఆయాసకరంగా ఉన్నటువంటి ప్రతి దాన్ని విడిచిపెడతామని, ఇలా ఎన్నో తీర్మానాలు మనం తీసుకుంటూ ఉంటాం. మరి ఈ తీర్మానము అనేది ఒక స్థిరమైనటువంటి బండ మీద కట్టినటువంటి మరి ఇల్లు లాంటిది, స్థిరమైనటువంటి పునాది లాంటిది. మరి ఈ తీర్మానము తీసుకున్నప్పుడు చక్కగా మన విశ్వాస జీవితంలో మనం కొనసాగగలుగుతూ ఉంటాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది తీర్మానం అనేది. మరి ఈ తీర్మానం తీసుకోకపోతే తీసుకోలేనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులా ఉంటుంది. అది గాలి తుఫాను వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతూ ఉంటుంది. కానీ బండ మీద కట్టినటువంటి ఇల్లు స్థిరంగా, పునాది గట్టిగా ఉంటుంది కాబట్టి అది స్థిరంగా ఉంటూ ఉంటుంది. అలాగే జానాథన్ ఎడ్వర్డ్స్ అనేటటువంటి వ్యక్తి మరి నేను దేవుని కోసమే జీవిస్తానని, దేవుణ్ణి, ప్రభువునే సేవిస్తానని గట్టి తీర్మానం తీసుకొని ఆయన కోసమే జీవిస్తూ ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారి 12 మంది శిష్యులు కూడా మరి దేవుని కోసము హతసాక్షులైపోయారు. ఎందుకు? వాళ్ళు ఎంతో గట్టి తీర్మానము తీసుకున్నారు కాబట్టే చివరి వరకు కూడా దేవుణ్ణే సేవిస్తూ, దేవుని కోసమే జీవిస్తూ ఉన్నారు. మరి ఎంత గొప్ప తీర్మానం కదండి. అలాగే మన విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉండాలంటే మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, వేదనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దాంట్లో నుంచి, విశ్వాస జీవితంలో నుంచి తొట్టిల్లిపోకుండా, దాని నుంచి తొలగిపోకుండా ఉండాలంటే మనము చాలా గట్టి తీర్మానం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మరి మన విశ్వాస జీవితంలో ఏ విధంగానూ తొలగిపోకుండా దేవునిలో స్థిరంగా మనం నిలబడగలుగుతూ ఉంటాం. మరి బైబిల్ గ్రంథం నుంచి చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు మనకి దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి గొప్ప నాయకుడు. మరి ఆయన తన ప్రజలందరినీ పిలిచి, యెహోషువ 23వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలు అందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను. మరి దేవుడు యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి చివరి సమయంలో, ఆయన వృద్ధాప్య సమయంలో మరి అందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాడో, ఎలా దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడో, పగటివేళ మేఘస్తంభంలో, రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి ప్రతి విషయంలోనూ కాపాడుకుంటూ మరి ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమికి నడిపించడానికి సహాయం చేసినటువంటి ఆ దేవాది దేవుని గురించి చెప్తూ మరి యెహోషువ ఇలా చెప్తూ ఉన్నాడు. 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడి అని తోచిన యెడల మీరెవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరನ್ನು సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేసి చెప్తూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని ప్రార్థిస్తారో మీరు ప్రార్థించుకోండి, కానీ నేను నా ఇంటి వారు కూడా యెహోవానే సేవిస్తాము అనేటటువంటి గొప్ప తీర్మానాన్ని తీసుకున్నాడు. మనం చెప్పగలుగుతామండి, మేము మా ఇంటి వారందరము కూడా దేవుణ్ణే సేవిస్తాము అనేసి? అందరూ మారు మనసు పొందిన తర్వాత చెప్తాం, మేమందరము కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తాం, ప్రార్థిస్తాము, చర్చికి వెళ్తాము అనేసి. మరి దేవుని మరి మారు మనసు పొందని వారి గురించి మనం చెప్తామా? కానీ చెప్పము. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మరి మారు మనసు పొందుతారో అప్పుడే వస్తారు అనేసి ఎదురు చూస్తూ ఉంటాం. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారందరూ కూడా
మేము యెహోవానే సేవిస్తాము అనేటటువంటి గొప్ప తీర్మానాన్ని తీసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాస జీవితంలో కూడా మనం అందరము కూడా దేవుని సేవించే వారముగా, దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉండాలి. అలాంటి గొప్ప తీర్మానాన్ని మనం తీసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించున్నంత కాలము దేవుడు అతి త్వరలో ఈ లోకానికి రాబోచున్నాడని మనకు తెలుసు. మన రాకడ, దేవుని రాకడ ఎప్పుడో మనకి తెలియదు. కానీ మరి కనురెప్ప పాటులో ఆయన ప్రత్యక్షత కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం విడిచిపెట్టబడతామేమో ఆలోచించుకొని గొప్ప తీర్మానంతో దేవుని కోసం జీవించే వారంగా మనం ఉండాలి. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే ఇక్కడ హబక్కూకు కూడా చక్కటి తీర్మానాలు తీసుకుంటున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపింప చేయును అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఎంత గొప్ప తీర్మానం కదా. మరి మనమైతే ఏదైనా సమస్య వచ్చిన వెంటనే మనము మరి బాధ చెందిపోతూ ఉంటాం, మరి విసిగిపోతూ ఉంటాం. దేవుడు నాకు సహాయం చేయలేదు అనేసి వెంటనే అనేస్తూ ఉంటాం. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను దేవుణ్ణే సేవిస్తాను. అంజూరపు చెట్లు పోయకపోయినా సరే, మరి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా సరే, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, ఎలాంటి పరిస్థితిలోనైనా నేను యెహోవాని సేవిస్తాను. నేను నా దేవుని యందే సంతోషిస్తాను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపింప చేయును అనేసి చెప్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆ ప్రేమను రుచి చూచినందుకే, దేవుని దయను రుచి చూచినందుకే, దేవుడు కరుణా వాత్సల్యము కలిగిన వాడని తెలిసినందుకే హబక్కూకు ఇలాంటి తీర్మానం తీసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను ప్రభువునే సేవిస్తాను, నాకు ఏమున్నా లేకపోయినా నేను దేవుణ్ణే స్తుతిస్తాను, దేవుణ్ణే గణపరుస్తాను, దేవుని కోసమే నేను సంతోషిస్తాను, ఆయన యందే నాకు సంతోషము ఉంది అనేసి ఎంతో గొప్ప తీర్మానం తీసుకున్నాడు. మనం అలా చేయగలుగుతామండి? మనం బాధ చెందిపోతూ ఉంటాం. మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? మనకు మేలు కలిగినప్పుడు, మనం అనుకున్నది వెంటనే జరిగిపోయినప్పుడు మనకి సంతోషంగా ఉంటూ ఉంటుంది. మనం మానవ మాత్రలం కదా, కానీ దేవుడు గొప్పవాడు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనున్నా మనని ప్రేమించినటువంటి దేవుడు మన అవసరతలు తీరుస్తాడు కదా. మనకి ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి దేవుడు, మనని అందరూ విడిచిపెట్టేసిన దేవుడు, విడిచిపెట్టినటువంటి గొప్ప దేవుడు కదా. మరి అలాంటి దేవాది దేవుణ్ణి, లోకరక్షకుడైనటువంటి యేసయ్యను మనం ఏది అడగకపోయినా సరే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనం ఇది కావాలి అనేసి మనం కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు మనకు ఊహకు అందనటువంటి ఆలోచనలు ఎన్నో కలిగి ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు మన పట్ల. కనుక దేవాది దేవుడు మనము చిన్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఇంకా గొప్ప విషయాలు, గొప్ప కార్యాల గురించి మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక దేవుడు హబక్కూకు అంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింప చేయును అనేసి చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మంచి తీర్మానం కదండి. అలాగే దావీదు కూడా మంచి తీర్మానం తీసుకున్నాడు. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 73వ అధ్యాయము 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు అనేసి చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప తీర్మానమో. ఆకాశమందు నీవు ఉండగా నాకు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. చూడండి ఎంత మంచి తీర్మానమో. నీవు తప్ప నాకెవరున్నారు, ఎంత మంచి తీర్మానము కదండి. చక్కగా మనకి లోకంలో అందరూ కావాలి. ఎంతమంది మన చుట్టూ ఉన్నా ఏదో లోటు కనిపిస్తూనే ఉంటుంది, నాకెవ్వరూ లేరు అనే బాధ కనిపిస్తూ ఉంటుంది. కానీ దావీదు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకం లేనిది ఏది కూడా నాకు అక్కర్లేదు ప్రభువా అనేసి మంచి తీర్మానాన్ని తీసుకుని దావీదు జీవిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనల గ్రంథము
27వ అధ్యాయము 4వ వచనములో, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి ఎంత మంచి తీర్మానం తీసుకున్నాడో. మరి ఆయన ప్రసన్నత చూచుటకు మరి నా జీవితకాలమంతా కూడా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏమి చూడడానికి మనం మరి దావీదు అడిగినటువంటి ప్రార్థనలకు ప్రతిఫలాలు కావాలనా? కాదు. కానీ యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, కేవలము ఆయనను చూడడానికి, ఆయనను మనసారా ధ్యానించుకోవడానికి, మనసారా ఆరాధించుకోవడానికి మరి నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నేను నివసింపగోరుచున్నాను అనేసి మంచి తీర్మానాన్ని మరి ఈ దావీదు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత గొప్ప ధన్యత కదండి, ఎంత గొప్ప భాగ్యము. దేవునిపైనే ప్రేమ, దేవునిపైనే ఉండేటటువంటి స్వభావము, ఎంత మంచి తీర్మానాలు తీసుకున్నటువంటి వ్యక్తులను దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. మరి అలాగే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చూసినట్లయితే ఇక్కడ మోషే తీసుకున్నటువంటి తీర్మానం గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. మోషే గురించి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదివినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకొనుట కంటే మరి దేవుని ప్రజలతో మరి శ్రమపడుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అక్కడున్నటువంటి ఐశ్వర్యము, మరి భవనాలు అన్నీ కూడా విడిచిపెట్టేసి రిక్తునిగా చేసుకొని మరి ఐగుప్తు ప్రజల కోసము, ఇశ్రాయేలు ప్రజల కోసము, తన ప్రజల కోసము శ్రమపడ్డానికి సమస్తాన్ని విడిచిపెట్టేసుకొని గొప్ప తీర్మానం తీసుకొని మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు తన బానిసగా మరి ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. మరి బానిసగా వాళ్ళ ముందు మరి నిందను భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ మరి బానిసగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు. కనుక ఎంత గొప్ప కృపను మరి వీళ్ళందరూ కూడా పొందుకున్నారు కదండి. మరి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటటువంటి గొప్ప యోధుడిగా అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. నేను మాట మాంద్యము గలవాణ్ణి ప్రభువా అన్నటువంటి మోషేతోటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించేటటువంటి గొప్ప ధన్యతనిచ్చాడు కదా. మరి ఎంతో గొప్ప వీరులను దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అలాగే యోబు 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం చూసినట్లయితే, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందు కూడా ఏ పాపమును చేయలేదు, యోబు ఏ పాపమును చేయలేదు. చూడండి దేవుడు మరి యోబు ఎంత మరి గొప్ప స్తుతి చెల్లిస్తున్నాడు. సమస్తాన్ని కోల్పోయినటువంటి యోబు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవునికి స్తుతి కలుగును గాక. నేను దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదు. తన భార్య నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పినప్పటికీ కూడా ఒక్క మాట కూడా మరి తన నోటి నుండి పాపము చేస్తున్నట్లు కనిపించలేదు. గొప్ప తీర్మానంతో దేవుడిచ్చాడు, దేవుడు తీసుకువెళ్ళిపోయాడు అనేటటువంటి గొప్ప తీర్మానం కలిగి ఉన్నటువంటి మరి యోబును కూడా దేవుడు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అలాగే దానియేలు విషయంలో చూసినట్లయితే అక్కడ బంగారు ప్రతిమకు నమస్కరించలేదు అనేటటువంటి విషయంలో మరి షడ్రకు, మేషకు, అబేద్నెగో అన్నటువంటి వారిని మరి అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధపడ్డారు. దానియేలు 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే,
3 అధ్యాయం 16 వచనంలో చూసినట్లయితే అక్కడ మరి షడ్రకు మేషకు అబేద్నెగోకు రాజుతో ఇలాగూ చెప్పి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యలేదన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకునుము. చూడండి, ఒకవేళ దేవుడు రక్షించకపోయినా సరే, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే, నీవు నిలవబెట్టినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కరించము అనేటటువంటి గొప్ప తీర్మానం తీసుకున్నారు. దేవుని కోసము మరి అంత స్థిరమైనటువంటి మరి పునాది లాంటి మరి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. గట్టి తీర్మానాన్ని వాళ్ళు తీసుకోవడం చూస్తూ ఉన్నారు. అక్కడ ఎంతో భయంకరమైనటువంటి అగ్నిగుండము అయినప్పటికీ కూడా మరి ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే, మేము వేడిమి గల మండుచున్నటువంటి అగ్నిగుండంలో చనిపోవడానికైనా ఇష్టమే, అయినా సరే మేము నీవు నిలువ పెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కరించము అనేటటువంటి గొప్ప తీర్మానాన్ని మరి తీసుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే దానియేలు కూడా మంచి తీర్మానాన్ని ఇక్కడ తీసుకుంటూ ఉన్నాడు. మరి ఆయననే సేవించాలని, ఏ మనుషుడికి కూడా నమస్కరించకూడదు, మరి రాజునే నమస్కరించాలి, ప్రతి మనవి కూడా రాజుతోనే చేసుకోవాలి, 10 రోజుల వరకు కూడా మరి 30 దినముల వరకు కూడా మరి మీరెవ్వరినీ కూడా సేవించకూడదు అని చెప్పినప్పుడు మరి దావీదు ఏం చేస్తున్నాడండి, మరి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాడంట. మరి ఎవ్వరు కూడా 30 రోజుల వరకు కూడా మీరెవ్వరినీ కూడా మరి ఆశ్రయించకూడదు, ఎవరిని కూడా మీరు ప్రార్థించకూడదు అనేటటువంటి ఆజ్ఞ వెలువడినా సరే, మరి దేవుని యెరూషలేము తట్టు మోకాళ్ళుని రోజుకు 3 సార్లు దేవుని స్తుతిస్తూ వచ్చాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. మరి అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆ దేవాది దేవుని కోసము వాళ్ళు రుచి చూశారు, దేవుని ప్రేమను వాళ్ళు రుచి చూశారు. దేవుని కొరకే జీవించాలని, దేవుని కోసమే హతసాక్షులైపోవాలని ఎంతగానో మరి దేవుని కోసమే వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి గొప్ప విషయాలను దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి అలాగే రూతు గ్రంథము చూసినట్లయితే రూతు కూడా మరి ఏ విధంగా మంచి తీర్మానాన్ని తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, 1వ అధ్యాయము 16వ వచనంలో మరి ఇక్కడ నయోమి రూతుతో చెప్తుంది, నీ దారి నువ్వు చూసుకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళా పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు మరి రూతు నయోమితో ఏమని మాట్లాడుతుందంటే, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలి కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటినే నీవును నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందెదను అనేసి చెప్తూ ఉంది. ఎంత మంచి తీర్మానం కదండి. నీ దగ్గరకు రావద్దని కానీ, నీతో ఉండొద్దని కానీ నువ్వు బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటటువంటి గొప్ప తీర్మానం తీసుకుంది కదండి. ఎంత మంచి తీర్మానము. తన దగ్గర ఏమీ లేదు, రిక్తురాలుగా అయిపోయింది నయోమి. అయినప్పటికీ కూడా తన కోడలు తను విడిచిపెట్టకుండా తన్నే హత్తుకొని, నీకోసమే నీతోనే నేను జీవిస్తాను, నువ్వు ఉండే స్థలంలోనే నేను ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అనేటటువంటి గొప్ప తీర్మానం తీసుకొని మరి నయోమి కోసం జీవించినట్టుగా చూస్తున్నాం. కానీ దేవుడు విడిచిపెట్టాడండి. అంత గొప్ప తీర్మానం తీసుకున్నటువంటి రూతు జీవితంలో మరి అక్కడ యేసుప్రభు వారి వంశావళిలో మరి తన ద్వారా మరి యేసుప్రభు వారు జన్మించేటటువంటి వంశావళిలో తన పేరు లిఖింపబడడం జరిగింది కదా. దేవుని కోసం జీవించేవారిని, దేవుని కోసము మరి ఆయననే సేవిస్తూ ఆయననే ఆరాధించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నాడు, మిమ్మల్ని పైవారిగా చేస్తాను కానీ క్రింది వారిగా ఎప్పుడూ చేయను అన్నాడు. మరి దేవుడు మాట ఇచ్చాడు, మాట ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడు కనుక మనము మన తీర్మానాలు చక్కగా తీసుకుని దేవుని కోసము జీవించినట్లయితే దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఆశీర్వాదాలను, దీవెనను, కృపను ఇవ్వగలిగినటువంటి దేవుడు. అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి
ఆశీర్వాదాలు దేవుడిచ్చేవి పరసంబంధమైనవి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, ఎంతో గొప్ప ధన్యతను దేవుడు మనకి దాచి ఉంచాడు. నీతి కిరీటం, జీవ కిరీటాన్ని దేవుడు మనకి దాచి ఉంచాడు. దానికోసమే మనం పరుగు పందెంలో ముందుకు వెళ్ళే వారంగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈ లోక సంబంధమైనవి ప్రతి దాన్ని దేవుడిస్తాడు. ఏదైనా మనము సమృద్ధిగా సంతృప్తిగా జీవించేవారంగానే మనల్ని దేవుడు చేస్తాడు. ఏ లోటు రానివ్వకుండా ప్రతి విషయంలోనూ మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చి అత్యధికంగా ఆశీర్వదించి దేవుడు మనల్ని నిలబెడుతూ ఉంటాడు. ఆయన పిల్లలం కాబట్టి మరి మన తల్లిదండ్రులు కూడా మన పిల్లలు మనకన్నా గొప్ప స్థితిలో ఉండాలని ఆలోచిస్తారు. కనుక ఆ దేవాది దేవుడిని మనం తండ్రిగా మనం అంగీకరించాము. నా తండ్రి, నీ చేతులకి నీ కుమార్తెను, నీ కుమారుడు అయినటువంటి మా జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు ఇవ్వు ప్రభు అని ఆయన పాదాల చెంత మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడూ కూడా ఏ లోటు రానివ్వడు. అలాగే ఎస్తేరు కూడా గొప్ప తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనంలో, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు నన్ను అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను నా యుద్ధకు, నా రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించినను నశించెదను అనేసి చెప్తూ ఉంది. నేను మంచి తీర్మానము కదండి ఇది కూడా. మరి మీరందరూ కూడా యూదా జనాంగం కోసము, తన ప్రజలను రక్షించుకోవడం కోసము దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటూ ఉంటుంది. దేవునితో నేను ప్రార్థిస్తాను, నా పనికెత్తులు మేమందరము కూడా ప్రార్థిస్తాము. మరి రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయ వ్యతిరేక్తమైనా సరే నేను దేవుని ప్రార్థించి దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను సహాయం చేస్తాడు కాబట్టి నేను రాజు దగ్గరికి వెళ్తాను అనేసి గొప్ప తీర్మానం తీసుకుంది. రాజునంత ప్రవేశించుదును, నేను నశించినను నశించెదను. మరి అటు వెళ్ళే మొద్దుకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారముగా జరిగించాను. కనుక మరి అది వ్యతిరేకమైనా సరే రాజు పిలవకపోతే తన దగ్గరికి వెళ్ళడానికి లేదు. మరి అలాంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నేను ప్రార్థన చేస్తాను, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. చేసిన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను నశించినా నశించిపోతాను అనేసి తన ప్రజలందరి గురించి కూడా గొప్ప తీర్మానము మరి తీసుకుని దేవుని యందు మరి దేవునికి 3 రోజులు విజ్ఞాపన చేస్తూ మరి ఉపవాసం ఉండి విజ్ఞాపనలు చేసి తన ప్రజలందరినీ కూడా రక్షించుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి, ప్రేమ కలిగినటువంటి దేవుడు కదా. మరి ఆయన ప్రతి దాన్ని కూడా సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టడు, త్రోసివేయడు, ఎడబాయడు. కనుక మనం మన తీర్మానాలు కూడా మరి స్థిరమైనటువంటివిగా ఉండేటట్టుగా మనం చూసుకుంటూ ఉందాం. మరి 1వ సమయంలో 1వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ మరి హన్నా చెప్తూ ఉంది. హన్నా ప్రార్థన, హన్నా తీర్మానము ఎంత బలమైనదిగా ఉందో ఇక్కడ చూడండి. మరి పెనిన్న మరి ఎంతో విసిగిస్తూ ఉంది. మరి అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. మంచి తీర్మానాన్ని ఇక్కడ తీసుకోవడం చూస్తూ ఉన్నాం. సైన్యబలకు అధిపతికి యెహోవా, నీ సేవకురాని నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాని నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాని నాకు మగపిల్లను దయచేసినడిలా వారి తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చూడండి, చక్కటి తీర్మానం. ప్రభువా, నీవు నాకు మగ పిల్లవాడిని ఇస్తే వాడి తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానివ్వకుండా మరలా తీసుకొచ్చి నీకు మొక్కుబడి చేస్తాను, మరి అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మరి చక్కటి తీర్మానము. నాకు లేక ఇచ్చినటువంటి కుమారుడిని మనమైతే ఏం చేస్తాం, మరి లేక పుట్టాడు కదా అనేసి మనము చాలా గారాభంగా అల్లారు ముద్దుగా కనీసం ఎవరింటికి కూడా పంపించకుండా మరి చక్కగా మనమే చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ తల్లి ఏం చేస్తుందండి, మరి ఎప్పటికీ కూడా క్షౌరపు కత్తి తన మీదకి రానివ్వను, మరలా తీసుకొచ్చి నీకే నేను మొక్కుబడి చేసుకుంటున్నాను, నీకే సమర్పించేస్తాను అనేటటువంటి గొప్ప తీర్మానం తీసుకుంది. మరి ఆ తీసుకున్నటువంటి ఆ తీర్మానం ప్రకారంగా దేవుడు తనకు కుమారుడిని ఇచ్చాడు. కుమారుడిని ఇచ్చినటువంటి మరి ఆ కుమారుడిని అలా తీసుకొచ్చి దేవుని సన్నిధిలోనే విడిచిపెట్టింది. కనుక ఆ తీర్మానము చాలా మరి ప్రతిష్ఠితమైనది, పవిత్రమైనది. మరి అది మన విశ్వాస జీవితాన్ని ఎంతో కాపాడుతూ ఉంటుంది. మనం ఒక మాటను, ఒక తీర్మానం
తీర్మానాన్ని తీసుకున్నప్పుడు దాని మీద నిలబడే వారంగా మనం ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఇట్లాంటి ఆశీర్వాదాలు ఎన్నో మనం మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. మన జీవితంలో మరి మనము పొందుకోగలుగుతూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు కూడా తను విడిచిపెట్టకూడనని భాగ్యమని అనుకోనకుండా దేవుడు మన కోసము మరి మంచి తీర్మానంతో నా ప్రజలందరినీ రక్షించాలి, నా పిల్లలందరూ పాపంలో ఉన్నారు, పాప ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు అనేసని ఒక పవిత్రమైనటువంటి రక్తము, పరిశుద్ధ రక్తము చిందింపబడితేనే కానీ పాప విమోచన, పాప క్షమాపణ కలుగుదని మరి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరి సమస్తాన్ని విడిచిపెట్టాడు, సమస్త వైభవాన్ని విడిచిపెట్టాడు. మరి సమస్త వైభవాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని కూడా ఆయన ఎంచుకోలేదు. మరి ఇదంతా నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. మరి 24 పెద్దలు కూడా వాళ్ళ కిరీటాన్ని తీసి మరి ఆ యేసుప్రభు వారి పాదాల చెంత పెట్టి పరిశుద్ధుడు 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 అని రేయి పగలు కొనియాడబడుచు ఉన్నటువంటి, ఎంతో సంతోషంతో దేవదూతల సమూహంతోటి కొనియాడబడుచు ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి దేవాది దేవుడు ఒక పశువుల పాకలో, ఒక మనిషి రూపంలో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మరి ప్రతి దాన్ని కూడా ఆయన విడిచిపెట్టి ఒక పశువుల పాకలో నరరూపదారుడిగా ఎంతో శ్రమను అనుభవించడానికి, ఎంతో వేదను, తృణీకరణను, శ్రమను, బాధను, మరి నిందను భరించడానికి సమస్తము తెలుసు. ఆయన ఎలాగా మరి శ్రమపడ్డాలో అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకొనకుండా మన కోసం తను తాను రిక్తునిగా చేసుకొని మనిషిని రూపము ధరించి ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక అంత గొప్ప దేవాది దేవుడు తను తాను తగ్గించుకొని మరి మంచి తీర్మానంతో ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారు. కనుక మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా దేవుని కోసము జీవించాలని, మరి దేవుని కోసము మరి ఆయన మాటను అనేక మందికి చెప్పాలని మంచి తీర్మానంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరి చూస్తున్నటువంటి ఈ వాక్యము మీ జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఫలించాలని నా జీవితంలో నేను చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలోనూ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని ముగించుకుందాం. దేవా, కృప కలిగినటువంటి దేవా, కనికరమ గల దేవా, యేసయ్యా, నీ పరిశుద్ధ ప్రంజ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు చేసినటువంటి మేలు ఉపకారాలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నేను ఈ వాక్యమును వినిచినటువంటి ఇదిగో నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ప్రభువా, మనందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించండి. నైనా నీ పాద సన్నిధిలో ఉండి అడుగుచున్నావు. మా ప్రతి అక్కరను తీర్చండి. నువ్వు ప్రేమ కలిగిన వాడవు, కృప కలిగినటువంటి వాడవు, కరుణా వాత్సల్యము కలిగినటువంటి వాడవు, హృదయంతరంగాలు ఎరిగినటువంటి దేవుడవు. నీకు అసాధ్యమైనది, నీకు సాటి అయినది, మరుగైనది ఈ లోకంలో ఏదీ లేదు. ప్రభా, దయతో నీ కృపను అనుగ్రహించండి. ప్రభా, ఇదిగో నేను పెట్టినటువంటి ఛానల్ను చూస్తున్నాను. నీ వాక్యము నైనా ఇది నేను చెప్పే మాటలు కాదు ప్రభా, నీవు చెప్పిస్తూ ఉన్నటువంటి మాటలు వినుచున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దర్శించండి. వారి ప్రతి అవస్థతను కూడా నీ నామాన్ని బట్టి తీర్చండి. నీ కృపతో నింపండి. నీ సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధిలోకి చేర్చుకుని ప్రార్థనకి ప్రతిఫలములు, ఆశీర్వాదములు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.